నేను గెలిచిన తర్వాత ఇవాళ నేను మీరు అన్నట్టు ఇలా అన్నట్టు పేపర్లు రాసిన లేదో శాండు మైను ల్యాండ్ అని రాసిన దానికి కూడా జవాబు చెప్తాను. నేను 10 సంవత్సరాలు అపోజిషన్ ఉన్నప్పుడు 5 సంవత్సరాలు 2009లో రెండోసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు 2009 ఎలక్షన్లో ఒక ఆసిఫాబాద్ కాన్స్టిట్యున్సీ తప్ప మిగతా 9 కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయారు. నేను ఎమ్మెల్సీ ఉన్నప్పుడు 2009లో అతను సక్కు కాంగ్రెస్ నుంచి కలిసి నాతో పాటే ఉండే ఆయన కూడా. అప్పుడు జిల్లా మొత్తం నా కంట్రోల్లో ఉండే. ఉమ్మడి జిల్లా మొత్తం 14 సంవత్సరాలు నేను నడిపించిన. శాండో ల్యాండో తీసుకోదలుచుకుంటే అప్పుడే తీసుకొని నేను బ్యాంకులకు అప్పులేం తీసుకుంటూ బ్యాంకులకు అప్పులు పెట్టాల్సింది వస్తుండే. తర్వాత ఎన్పిఏ కావాల్సిన పరిస్థితికి వస్తుండే. చూసుకోమని చెప్పండి. మొత్తం నా ట్రాక్ రికార్డ్ నేనేమో రెడీమేడ్ స్పూన్ తోటి రాలేదు, నేను గోల్డ్ స్పూన్ తోటి రాలేదు. నా అయ్యలు మా తాతలు సంపాదించిన మేము బీదవాళ్ళం అని చెప్పాను నేను. కానీ మాకు ఉన్నది 150 ఎకరాల భూమి ఉంటే మా నాన్న మా చిన్న వంచుకుంటూ 75 ఎకరాలు వచ్చింది. ఆ భూములతోటి తిరగలే. నా సొంత కష్టంతో పనిచేసిన దానికి కూడా ఆధారాలు చూసి ఎక్కడెక్కడ ఏమేమి చేసిన ఏ పనులు చేసినా కూడా చెప్తాను. ఇది చేస్తే నేను ఒకవేళ అధికారం ఉన్నప్పుడు నేను లోన్ తీసుకోవాలి. ఎన్పిఐ ఎట్లయితే నా కంపెనీ 2013లో ఎన్పిఐ అయింది నా కంపెనీ. దానికి నేను ప్రభుత్వాన్ని వాడుకోవడానికి చెప్పడానికి చెప్తా మీకు. ఇలా బిల్డింగ్లు కనబడితే చూసుకొని రవి. 2010లో 2008 లేమన్ బ్రదర్స్ తర్వాత మార్కెట్ రియల్ ఎస్టేట్ మార్కెట్ డౌన్ అయిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పోదామని చేసినాను. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పోయినప్పుడు నేను లాస్ అయిన డబ్బులు దాదాపు 150-170 కోట్ల దాకా పవర్ ప్రాజెక్ట్స్ అరుణాచల్ పెట్టి మొత్తం పెయిన్ ఒక్కటి కూడా రాలేదు. తర్వాత యూపీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు 3-4 జైళ్ళు కడదామని చేస్తే అందులో ప్రైజ్ ఎస్కలేషన్ క్లాజ్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడంతో ఆడొక 120 కోట్లు పోయినాయి. ఆ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ కూడా చేసినాను. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, రోషయ్య గారు ముఖ్యమంత్రి ఇక్కడ చేసిన 15 స్కూళ్ళు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్స్ స్కూళ్ళు దాదాపు 130-135 కోట్ల ప్రాజెక్ట్ నేను చేసినాను. అందులో నేను గవర్నమెంట్లో ఉన్న రోషయ్య గారు నేను చెప్పినా చేస్తారు, కిరణ్ కుమార్ గారు నేను చెప్పినా చేస్తారు. అయినా నేను కాంప్రమైజ్ కాలే. 9.1% లెస్కు తీసుకుని చూసుకోండి మీరు. టెండర్స్ రెసిడెన్స్ స్కూల్స్ టెండర్ 2010లో 9.1% లెస్కు నేను ఎమ్మెల్సీ ఉండి తీసుకున్నాను. తీసుకొని ఫేక్ వర్క్ చేసి గాలి వర్క్ చేసి బిల్ రాయించుకోలే. ఇలా అడ్రస్ కూడా చెప్తా, స్కూల్ అట్టే ఉన్నాయి. ఇలా కూడా చూసుకోండి. 2013లో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిన 13 సంవత్సరాలు అయింది. ఆ వర్క్లు ఎక్కడైనా చిన్న క్రాక్ బీక్ ఉంటే చెప్పండి, నేను అత్త అక్కడికి. ఇక్కడ గౌలితోటి ఉన్నది స్కూల్ ఒకటి, వికారాబాద్ ఉన్నది, వికారాబాద్ పక్కకి ఇంకో స్కూల్ ఉంటుంది, మన జైరాబాద్ ఒకటి ఉన్నది, ఇంకోటి మన ఊరు మర్చిపోయినాం కానీ పటంచెరు అవతల ఒకటి ఉంటుంది, రమాయంపేట ఒకటి ఉన్నది, తోగుట్టలో ఒకటి ఉన్నది, ఖమ్మంలో ఒకటి ఉన్నది, మహబూబ్నగర్లో ఒకటి ఉన్నది, కర్మేళ్ళ గోదావరి రామగుండం ఉన్నది, తర్వాత ఖమ్మం టౌన్లో ఉన్నది, ఇంకో స్కూలు మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో తొర్రూరు ఉన్నది, కర్నూలు జిల్లాలో రామగుండం ఉన్నది, మా జిల్లాలో లక్షపేట ఉన్నది, జైపూర్ చెన్నూరు కాన్స్టిట్యూన్సీ జైపూర్ ఉన్నది. ఈ 15 స్కూళ్ళు చూసుకొని నేను కాంప్రమైజ్ 10% ఎక్సెస్ చేసుకోవాలి. 9.1% లెస్ చేసుకొని చూసుకున్నది. నేను ప్రభుత్వాన్ని వాడుకొని చేసుకోవాలంటే అవన్నీ చేసుకుంది. అప్పుడు నేను చేసుకోలేదు. నా కష్టం మీద నమ్ముకున్నా నేను చేసుకున్నాను. ఇక మిగిలింది శాండు ల్యాండ్ అన్నారు వీళ్ళు. శాండు ఉమ్మడి జిల్లా నా కంట్రోల్ ఉన్నప్పుడు నేనేం చేసుకోవాలి. చేసుకుంటే మొత్తం అందరికీ చెప్తారు. ఇవాళ అన్ని కనబడే సత్యాలు నేను చెప్పడం అవసరం లేదు. నేను ఒకవేళ చేసుకుంటే అప్పులేం చేసుకుంటా. బ్యాంకులో అప్పులు ఎన్పిఐ ఎందుకు అయితే నాకు ఎన్పిఐ కాదు కదా, ఎన్పిఐ అయింది, అఫీషియల్గా అయింది. మేము అప్పు కట్టినాయి. ప్రతి పైసా స్టేట్మెంట్ డేట్ వైజ్ ఉన్నది. ఇక్కడ ఏమేమి చేసినాం, అప్పుడేం చేసినాం, ఇప్పుడేం చేసిన స్టేట్మెంట్ ఉన్నది. ఇప్పుడు కట్టిన 150 కోట్ల 32 లక్షల రూపాయలు, 75 కోట్లు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక కంపెనీకి వెళ్ళి 70 కోట్లు ఒక ఫార్మ్లోకి వెళ్ళి తీసుకున్నాం. 6 రోజుల ఛార్జీలు ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. 6 రిజిస్టర్ ఆఫ్ కంపెనీ ఛార్జీలు చూసుకోవచ్చు. ఇక మిగిలింది అప్పుడు ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడే నేను చేసుకోలేదు. ఇప్పుడైతే నేను ఓన్లీ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేని, ఒక కాన్స్టిట్యున్సీకి మాత్రమే ఎమ్మెల్యేని. నేను ఒక కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేలా ఇవాళ ఛాలెంజెస్ చెప్తాను. నా కాన్స్టిట్యున్సీలో శాండ్ క్వారీ లేదు. నా కాన్స్టిట్యున్సీలో మంచిర్యాల కాన్స్టిట్యున్సీ శాండ్ క్వారీ లేదు నా దగ్గర. శాండ్ క్వారీలు పక్క కాన్స్టిట్యున్సీ ఉన్నాయి. డైలీ 300 నుంచి 600 లారీల శాండ్ పోతే చూసుకోండి, అవి చేసుకోండి. నా దగ్గర శాండ్ క్వారీ 2 ఉన్నాయి, చిన్నవి. అవి ఓన్లీ ట్రాక్టర్ ద్వారా, ఓన్లీ లోకల్ దానికోసం. మరి శాండ్ మైన్స్ శాండ్ ఎవరు చేసిండ్రు, మైన్ ఎవరు చేసిండ్రు, ఇక చెరువులను చూపించమని చెప్పండి. వాళ్ళు మాట్లాడు పేగలో రాసుడు ఇవన్నీ వల్లే విడిచిపెట్టేది లేదు. ఖచ్చితంగా నేను డిఫర్మేషన్ ఫైల్ చేస్తున్నాను. అందరికీ సాక్షి పేపర్కి ఫైల్ చేస్తున్నా, ఎవరైతే బిఏకి చేసినో ఫైల్ చేస్తున్నా. ఇంకొకటి, ఇది మీకు సింపుల్ ఉదాహరణ చెప్తున్నాను నేను. ఇంకొకటి, ఎన్నికలు అయిన తర్వాత ఎవరైతే అభ్యర్థి నా మీద ఓడిపోయిన బీజేపీ అభ్యర్థి
ఓడిపోయినాక ఎన్నికల పిటిషన్ వేసాడు. నాకు మలేషియాలో అకౌంట్ ఉన్నాయని చెప్పి 300 ఎకరాల ల్యాండ్ ఉందని చెప్పి వేసిండు. వేసిన తర్వాత నేను వకాలత్ ఫైల్ చేసిన తర్వాత దాన్ని ఫేస్ చేసే దమ్ము లేక ఇంతవరకు కేసు కనీసం లిస్టింగ్ కూడా చేయించాలి. ఈ అలిగేషన్స్ అన్నింటికి ఎందుకంటే ఇవన్నీ ఆధార్ కావాలి, గట్టిగా మాట్లాడితే కాదు కదా. తర్వాత పేపర్లో కూడా రాసిండ్రు ఏదో మన ఇది హాంకాంగ్లో అకౌంట్ ఉందట, ఇంకోటి మూడు దగ్గర పెట్టిన హాంకాంగ్ ఒకటి, బ్రెజిల్, సింగపూర్, హాంకాంగ్లో అకౌంట్ ఉన్నాయట నాకు. ఐఎమ్ ఛాలెంజింగ్ ఇవాళ వాళ్ళ బీజేపీ ప్రభుత్వం తీసుకురమ్మని చెప్పండి. దాంట్లో అకౌంట్లో డబ్బులు ఎంత ఉన్నా, మన మలేషియాలో ల్యాండ్ ఎంత ఉన్నా కూడా తీసుకురమ్మని చెప్పండి. తీసుకొస్తే ఇవాళ మీ ద్వారా నేను చెప్తాను, తీసుకురమ్మని చెప్పండి. వాళ్ళు బీజేపీ వాళ్ళు అధికారం ఉన్నారు, వాళ్ళకే దొరుకుతాయి మాకన్నా ఎక్కువ. తీసుకొస్తే దాంట్లోకి వెళ్ళి 1/3 ట్యాక్స్ కట్టాల్సి వస్తే ట్యాక్స్ కడితే మిగిలిన సగం ఇస్తా అని చెప్పండి. వాళ్ళకు 10 కోట్లు ఉంటే 3.5 కోట్లు ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది, 3,30,00,000. మిగతా 6,70,00,000కి వెళ్ళి ఇద్దరం శరీరం సగం వాళ్ళకు మీ ద్వారా ఆఫర్ ఇస్తాను, రమ్మని చెప్పండి, తీసుకురమ్మని చెప్పండి. ప్రూఫ్లు సిద్ధంగా ఉన్నా నేను. ఇక మిగిలింది దీని వెనుక ఎవరినో నాకు తెలుసు. అది కూడా మా జిల్లా ప్రతినిధులే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులే చేసిన కార్యక్రమం. ఇది ఎందుకు చేస్తున్నంటే క్యాబినెట్ గురించి వచ్చిన ప్రతిసారి దాని ముంగట కొన్ని నెల రోజుల ముందు నుంచి తాపకోటి ఇది ఒకటి పేపర్లో ఈ గొడవ వేయడం జరుగుతుంది. ఈసారి ఇది కూడా వేసి ఇది కొత్త ఏం కాదు, చాలా సంవత్సరాల నుంచి నడుస్తుంది. నేను అపోజిషన్ ఉన్నప్పుడు కూడా ఇట్లా బ్యాంకులో ఎగ్గొట్టిండు, అప్పుడే ఎగ్గొట్టిండు, ఇప్పుడు కడితే కట్టిండు, ఎక్కడ సంపాదించినట్టు. మరి ఎగ్గొట్టుడు కరెక్టా, కట్టుడు కరెక్టా, నేను తెచ్చింది ఎక్కడైనా క్యాష్ చేసిన. ఇక మిగిలింది అలిగేషన్. శాండ్ అయితే నాకు క్వారీ లేదు. ల్యాండ్స్ మొత్తం ప్రెస్ వాళ్ళు రండి, మొత్తం చూసుకోండి. మంత్రాల కాన్స్టిట్యూన్సీ ప్రతి అంగళం చూసుకోండి. మీకు ట్రాన్స్పోర్ట్ నేను అరేంజ్ చేస్తా, అకామిడేషన్ నేను అరేంజ్ చేస్తా. నేను రాను, మా వాళ్ళు ఎవరు రారు. మీరు మొత్తం జనరల్ ప్రజల దగ్గరకు ఎక్కడెక్కడ చెక్ చేసుకోండి. దేనికైనా సిద్ధం ఉన్నా. ఒకవేళ ఏదైనా ప్రూవ్ అయితే ఇదే ప్రెస్ మీట్లో చెప్తాను, నేను రాజీనామా చేసిపోతాను. ప్రూవ్ కావాలి. అనాధారంగా ఆధారం లేకుండా మాట్లాడే దానికి వాల్యూ లేదు. నోటికి నాలుకే ఎటుపడతారో తిరుగుద్దని ఇష్టమని మాట్లాడితే కాదు. నేను ఎన్నడూ ఇంతవరకు ప్రెస్కు బయటకు వచ్చి మాట్లాడను. ఎప్పుడో నా కాన్స్టిట్యూన్సీ మందం సంబంధించిన సబ్జెక్టులు మాట్లాడే తప్పితే బయట మీరు ఎవరిని ప్రెస్సులు అడిగినా ఎన్నడూ మీకు మెంబర్ ఇది రాలేదు, ఎన్నడూ కూడా జవాబు ఇవ్వాలి. పార్టీ ఎవరికి కావాలో పని వాళ్ళు చేస్తే నా పని నేను చేసుకుంటా పోయింది. మిగతా లెక్క పేపర్ల పబ్లిసిటీ కోసం లేకపోతే టీవీలో పబ్లిసిటీ ఎన్నడూ నేను మాట్లాడు. ఇవాళ నా మీద డైరెక్ట్ అలిగేషన్ చేసింది కాబట్టి నేను మాట్లాడాల్సి వచ్చింది. ఇది మాట్లాడుతున్నా, దీనికి ఈ రోజు మాత్రం విడిచిపెడతా అని చెప్పడం లేదు. ఖచ్చితంగా దీన్ని ఈ కుట్ర మొత్తం కాన్స్పిరసీ జరిగిందంతా నాకు అగెనిస్ట్ మా ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులే మంచి స్థానాల్లో చేసింది. నన్ను ఏం డౌట్ లేదు. తప్పకుండా ఇవాళ కాబట్టి నేను అవన్నీ మాట్లాడదలుచుకోలేదు. నేను స్పష్టంగా చెప్తున్నా, మా జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు నా మీద నేను గట్టిగా అయితే నాకేమైనా అవకాశం వస్తే నేనైతే ఇక ఏ పార్టీ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. నేను ఫిర్యాదు చేసేందుకు నేను అంటే బేస్లెస్గా ఫిర్యాదు చేయాలి. ఇది అభియోగం జరిగింది, నాకు తెలుసు ఎట్లా జరిగింది, ఎక్కడ జరిగింది. ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇలా మీరు అందరు ప్రెస్ మిత్రులు సాక్షి పేపర్లో ఏ పేపర్ అయినా అంటే మేజర్ సర్క్యులేట్ పేపర్ 3 పేపర్లు అదొకటి రాష్ట్రంలో. ఏ పేపర్లో అయినా ఫ్రంట్ పేజీలో ఫస్ట్ ఐటమ్ ఒక ఎమ్మెల్యే గురించి వస్తే అంత ప్రియారిటీ తీసుకొని చేస్తారా? ఇదివరకు ఏ పేపర్లు వేసిన మొత్తం ఈ రాష్ట్రంలో 10 ఏళ్ళ నుంచి పేపర్లు ఎక్కడ వేసారు? వేయాలని చెప్తలేను, అన్నీ తీసిపెట్టి మొత్తం అది వేయాల్సిన అవసరం లేదు కదా. దాని అర్థం మీరు తెలుసుకోవచ్చు. ఇంతకంటే నేను చెప్పడం అవసరం. మీరు మొత్తం గడిచిన దాదాపు సీనియర్ జర్నలిస్ట్ 20-30 సంవత్సరాల పేపర్లలో ఉన్నారు, టీవీలలో. వాళ్ళ పేపర్లు అయితే వాళ్ళే రాయించారని చెప్తున్నా డౌట్ ఉంటుంది. దాంట్లో సందేహం దాంట్లో అది పూర్తిగా వాళ్ళ పేపర్లు వాళ్ళ టీవీలో వచ్చింది అనుకోండి, ఏమంటారు? వాళ్ళకి ప్రేమ్ సాగర్ కావాలని చెప్తున్నా వాళ్ళ మీద చెప్తారు. ఇక అదంతా నేను నాతోటి నాకు ఉన్న నా మీద ఉన్న అలాగే ఉపయోగాలకు కిరణ్ అవన్నీ లిస్ట్ తయారు చేయండి. ఇప్పుడు నేను చెప్పిన కాగితాలని ప్రతి కాగితం లిస్ట్ తయారు చేసి ప్రతి సీరియల్ క్రోనాలజికల్ పెట్టి నేను ఇవాళ అవన్నీ మాట్లాడే అవకాశం నాకు అవన్నీ మాట్లాడే అవకాశం ఇప్పుడు ఈ సబ్జెక్ట్ బ్యాంకుల గురించి మాట్లాడే చెప్పిన
అవన్నీ నేను మాట్లాడదు ఒక 5 నిమిషాలు 7 నిమిషాల మొత్తం సమస్య చెప్తా. నాకు ఇచ్చారు కదా మొత్తం అందరికి ఇది చెప్తలే కానీ ఇప్పుడు నేను శాండ్ మైన్ చేస్తే ఆనెస్ట్ చేస్తే ఒక 15 నెలల కింద సర్వే చేయించిన నా కాన్స్టిట్యున్సీ ఇది. పార్టీ వైజ్ వచ్చి 41.4 వచ్చింది నా కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీకి. టీఆర్ఎస్ పార్టీకి 17.5, బీజేపీకి 10%. క్యాండిడేట్కి వచ్చే వరకు ఇది మొన్న నేను ఒక నెల కింద చేయించాను సార్. క్యాండిడేట్కి వచ్చేవారు 77.2% వచ్చింది నాకు. ఇది చూడండి పత్రికా మిత్రులందరూ, క్యాండిడేట్కి వచ్చే వరకు నేను అన్ని చేస్తే ఎందుకు వస్తుందో చెప్పండి నాకు. ఈ రాష్ట్రంలో ఎక్కడ వచ్చిందో చెప్పండి. ఇది 77.2% నాకు క్యాండిడేట్కి వచ్చింది. బీజేపీలోకి ఎంత వచ్చింది? టీఆర్ఎస్కు 9.5 క్యాండిడేట్కి వాళ్ళ క్యాండిడేట్ యాజ్ ఏ క్యాండిడేట్గా. బీజేపీకి 6% ఉన్నది. ఇక మిగతా నాట్ డిసైడ్ 4% ఇవన్నీ ఉన్నాయి. ఇది వాస్తవమైన సర్వే శాంపుల్ చేసి చేయించింది. సరే అది చేయించాల్సిన అవసరం నాకు. వాళ్ళు చేయించుకుంటే వాళ్ళ సర్వేలో కూడా నా పేరు వచ్చింది, నాకు తెలుసు. అది దాని గురించి ఎక్కువ చెప్పండి. నేను లోతు వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళు చేయించుకున్న వాళ్ళకు కూడా తెలుసు ఈ సర్వేలు. ఇది నేను చేయించుకున్నా, వాళ్ళు చేయించారు. నా మొత్తం పార్లమెంటుతో సహా పార్లమెంటు 7 అసెంబ్లీ చేయించారు. ఎంత సర్వే వచ్చిందో వాళ్ళ దగ్గర ఉన్నాయి రికార్డ్స్. ఆ రికార్డ్స్ నేను రివీల్ చేయడం కరెక్ట్ కాదనుకుంటా. ఇది తర్వాత పార్టీ వైజ్ కూడా 289 బూతులు ఉన్నాయి నాకు. రెండు 229 బూతులు 89 బూతులు ఉన్న దగ్గర ప్రతి బూత్ వైజ్ ఉన్నది. మొత్తం కాంగ్రెస్కి ఉన్నది ఫస్ట్ పేజీ. రెండో పేజీ కూడా కాంగ్రెసే ఉన్నది. మూడో పేజీలో 2 బూతులలో బీఆర్ఎస్ ఉన్నది. రంగపేట విలేజ్ ఒకటి, తర్వాత తిమ్మాపూర్లో ఒక బూతు. ఇప్పుడు ఎవరు ప్రత్యర్థితో ఎవరెవరు కలిసిండ్రు, ఎవరు లోపల కలిసిండ్రు, ఎవరు బయట కలిసిండ్రు, దాని గురించి నాతో ఎందుకు మాట్లాడిస్తారు? సమయం రానున్న కాలంలో అన్నీ బయటకు వస్తాయి. కొంచెం వెనుక ముందు ఎలక్షన్ దగ్గరకు వచ్చినా కూడా ఎవరెవరితో కలిసిండ్రు, ఎవరెవరితో కుట్రలు చేస్తారు, అన్నీ బయటకు వస్తాయి. దాని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరే రాస్తారు కొద్ది రోజుల తర్వాత. ఇక 147 బూత్ 150 బూత్ బీజేపీకి లీడ్ వచ్చింది. ఇక్కడ మారాడీస్ ఎక్కువ ఉంటారు ఇక్కడ 2 బూతులలో. మిగతా 285 బూతులు కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వచ్చింది. 285 బూతులు అంటే 289 బూతులలో 4 బూతుల్లో మాత్రమే 2 బీఆర్ఎస్కి వచ్చినాయి, 2 బీజేపీకి వచ్చినాయి. నేను అంత అబద్ధం చేసి మొత్తం దోసుకొని మీద పడి దోసుకున్నా, లేకపోతే గుంజుకున్నా, ఇంకేం చేసినా, బెదిరించినా కూడా ఇదైతే రాదు కదా. దీన్ని నేను చెప్పవలసిన లేదనుకుంటా. ఇక మిగిలింది మిగతా కార్యక్రమాలు కూడా ఉన్నాయి చెప్పాల్సినవి. ఇప్పుడు ఎవరు కుట్రలు చేస్తారు, ఎవరు కాన్స్పిరసీ చేస్తారు, నేను స్పష్టంగా చెప్తున్నా. ఇది మా ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధి చేసిన కుట్ర. దీనికి ప్రతి పేపర్, ఎందుకంటే ఇది సపరేట్, రాజకీయం సపరేటు, బ్యాంకులు సపరేట్. కాబట్టి బ్యాంకులకు మీకు సంబంధించిన మటుకు ప్రతి ఆధారం వాళ్ళు నా మీద ఏవైతే అలిగేషన్ చేసినారో 450 కోట్లు అనే విషయాన్ని నేను 450 కోట్లు శాంక్షన్ అన్నమాట వాస్తవం. నేను వాడుకున్నది 109 కోట్ల 11 లక్షలు మాత్రమే. దానికి అగనిస్ట్గా నేను కట్టింది 44 కోట్ల 81 లక్ష ఒకటి. తర్వాత బ్యాంకులు మొత్తం సెటిల్మెంట్ అయిపోయి మన ఎన్సీఎల్టీ తర్వాత కట్టింది 150 కోట్ల 32 లక్షలు. మొత్తం కట్టింది 195 కోట్లు. వాళ్ళు క్లెయిమ్ చేసిన 109 కోట్లకు నేను కట్టింది 195 లక్షల రూపాయలు. ఒకసారి 195 కోట్ల రూపాయలు. ఇది పూర్తి ఆధారం. నేను ఏమైతే చెప్పినా ప్రతిదీ పబ్లిక్ డొమైన్లో, కంపెనీ అఫేర్స్లో ఇక్కడ అంతా ఉంటాయి. నేను ఎక్కడ క్యాష్ కట్టలేదు, తీసుకున్న కానీ నేను కట్టిన, నా ఇల్లు కట్టిన, ఢిల్లీ ఇల్లు అమ్మిన, అన్నీ చేసి కట్టిన. ఇప్పటిదాకా మొదలు కట్టిన 44 కోట్ల రూపాయలు మాత్రం. తర్వాత కట్టినాయి 150 కోట్ల 32 లక్షలకు 145 కోట్లు 75 కోట్లు ఒక దగ్గరికి, అంటే
ఒక ఆర్గనైజేషన్ తీసుకున్నా, ఇంకా 70 కోట్లు ఒక ఆర్గనైజేషన్ తీసుకున్నా. నేను కట్టింది 5,32,00,000 మాత్రం నేను కట్టి, ఇది కట్టింది లెక్క. దీనికి అగనెస్ట్గా ఎక్కడికి రమ్మంటే మొత్తం పేపర్లు ఆర్ఓసి గీర్ఓసి కంపెనీ మొత్తం ఆ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వాళ్ళ దగ్గర ఉన్నది. సింగపూరు అది లేకపోతే ఏమంటారు మన హాలాండు, బెల్జియం అట, ఇంకేదో చెప్పిన అవన్నీ నాకు పేర్లు కూడా తెలియదు పూర్తిగా. అవన్నీ చెప్పినా అవన్నీ పట్టుకురమ్మని చెప్పుకుని నేను మీ ద్వారా చెప్తాను స్పష్టంగా. వాళ్ళకు కూడా ట్యాక్స్ కడదాం, ట్యాక్స్ మిగిలింది వాళ్ళకి సగం నాకు సగం తీసుకురమ్మని చెప్పండి, హ్యాపీగా తీసుకుంటా. ఇక మిగిలింది అఫిడవిట్ గురించి మాట్లాడారు. అఫిడవిట్ గురించి వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఇద్దరు వ్యాపారం చేస్తున్నారు, ఇద్దరు మన గురించి మాట్లాడిన ఇద్దరు సరే బీజేపీ ప్రతినిధి ఇద్దరు మాట్లాడినారు, ఉమ్మడి జిల్లా వాళ్ళే ఇద్దరు మాట్లాడింది. ఒకళ్ళు ఆమె ఓడిపోయిన వాళ్ళు, ఇంకోళ్ళు బీజేపీ ఫ్లోర్ లీడర్ మాట్లాడింది. వాళ్ళు కూడా వ్యాపారం చేస్తాను. వాళ్లకు అఫిడవిట్లో ఏం ఫైల్ చేస్తారు, అఫిడవిట్లో ఫైల్ చేసేది ఏంటిది, అఫిడవిట్లో ఫైల్ చేసింది ఏంటిది అనేది కూడా అంత అజ్ఞానంగా ఉంటే నేను చెప్పేది లేదు. అఫిడవిట్లో ఎప్పుడైనా ఫైల్ చేసేటప్పుడు స్పష్టంగా నా అసెట్లు, వారి అసెట్లు చట్టం ప్రకారం, ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం, ఏ చట్టం ప్రకారమైనా మన ఇండియన్ సిస్టంలో భార్యాభర్త అనేది ఒక యూనిట్ కింద తీసుకుంటారు. కాబట్టి నా అసెట్లు, నా భార్య అసెట్లు అప్పులు ఫైల్ చేయాలి, దాంట్లో కేసులు ఫైల్ చేయాలి. మేము కంపెనీ అనేది సపరేట్ ఎంటిటీ, సపరేట్ ఐడెంటిటీ. ఇది కంపెనీ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఐడెంటిటీ. కంపెనీకి ఉన్న లోన్లు కానీ, కంపెనీకి ఉన్న దాంట్లో స్టేక్ హోల్డర్ ఉన్నంత మాత్రాన కంపెనీకి ఉన్న అప్పులు కానీ, కంపెనీకి ఉన్న ఆదాయం కానీ నేను ఫైల్ చేయాల్సిన అవసరం నాకు లేదు. ఇది చట్టం వాళ్ళకి తెలిసి ఉండడం కూడా, తెలియకపోతే మరి చెప్పమంటే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది నాకు సంబంధించిన లోన్లు ఫైల్ చేసిన, నాకు సంబంధించిన అప్పులు ఫైల్ చేసిన, ఆదాయం ఫైల్ చేసిన, నాకున్న అసెట్స్ ఫైల్ చేసిన, నాది నా భార్యది. కొడుకు కూడా ఫైల్ చేయాల్సిన అవసరం, ఎందుకంటే కొడుకు మేజర్ అయిన తర్వాత ఫైల్ కావాలంటే కొడుకు కూడా రెడీ ఇస్తాను, కొడుకు కూడా రెడీ ఉన్నా ఇస్తాను, నాకేం ఇబ్బంది లేదు. కాకపోతే మేజర్స్ అనేది నేను ఫైల్ చేయాల్సిన అవసరం నాకు లేదు. ఇక మిగిలింది 40 కేసులు ఉన్నాయి. 40 కేసులు వాస్తవే, వాళ్ళు నేను డిస్ప్యూట్ ఏం చేస్తలేను. 26 కేసులు వాళ్ళు పెట్టిన కేసులే, టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు పెట్టిన కేసులే. దాంట్లో ఎట్లా పెట్టిండ్రో ఆదివాసులకు లంబడోళ్ళ పంచాయలు నా పాత్ర ఏందో, ఎందుకు పెట్టిండ్రు, ఓవర్ నైట్ రాత్రి కేసులు ఎందుకు పెట్టిండ్రు, అప్పుడు ఏ ఇబ్బందులు పెట్టిండ్రు 2017 డిసెంబర్లో అందరికీ తెలిసి, నేను చెప్పడం అవసరం లేదు దానికి. వాళ్ళు పెట్టిన కేసులు. మిగతా ఎలక్షన్ కేసులు ఉన్నాయి, అపోజిషన్ ఉన్నప్పుడు ధర్నా కేసులు, ఈ కేసులు ఆ కేసులు అన్నీ ఉంటాయి, ఆ కేసులు అన్నీ ఉన్నాయి. దాదాపు అయిపోయినాయి. ఇక మిగిలిన కేసులు అవే మిగిలినాయి. ఇప్పుడు అవి పెట్టిన 26 కేసులు ఇంకోటో 2 ఉన్నట్టున్నాయి, ఈ కేసులు మిగిలినాయి. అఫిడవిట్ ఎట్లా ఫైల్ చేయాలో మాట్లాడరాదు, అఫిడవిట్లు ఏం ఫైల్ చేస్తారో తెలియదు, ఛార్జ్ సాటిస్ఫాక్షన్ అంటే తెలియదు, లోన్ శాంక్షన్ గురించి తెలియదు, లోన్ శాంక్షన్ తీసుకున్న తర్వాత శాంక్షన్ తీసుకున్నంత డబ్బు కట్టాలన్నా లేకపోతే వాడుకున్న డబ్బు కట్టాలని, ఇది పూర్తి రోడ్డు మీద అడిగినా నేను 10 కోట్లు శాంక్షన్ అయింది, నేను 10 లక్షలు శాంక్షన్ అయింది, నేను 5 లక్షలే వాడుకుంటే 5 లక్షలు కడతారా లేకపోతే 10 లక్షలు కడతారా, సెక్యూరిటీ ఇచ్చేటప్పుడు 5 లక్షలకి ఇస్తారా 10 లక్షలకి ఇస్తారా, ఈ పదాలు కూడా తెలియకుండా నేను చేసేది లేదు. సరే ఈ పేపర్లో మాట్లాడాలి, పేపర్లో కూడా ఇంకేమేమి క్లారిఫికేషన్ అవన్నీ ఇచ్చినా నేను ఇచ్చిన వాళ్ళు కూడా తీసుకొని, నేను కూడా ఐఎమ్ నాట్ గోయింగ్ లీవ్ ఎనీబడి హూ ఆర్ ద పేపర్ యాజ్ వెల్ as the people who talked about the subject if they have the substance with evidence, because ఈ లెక్కలన్నీ పేపర్ ఆధారంగా ఉంటాయి. మొత్తం పేపర్లు కూడా పబ్లిక్ డొమైన్ ఉండే పేపర్లు, పబ్లిక్ డొమైన్ ఆధారం ఉంటాయి. కాబట్టి వీటికి అన్నీ నేను సబ్మిట్ చేసిన. ఇవి కాకుండా ఇంకా వాళ్ళకి ఏమైనా దొరికితే తీసుకురమ్మని చెప్పండి, చేస్తా. ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద డిఫమేషన్ లీగల్ నోటీస్. ఆఫ్టర్ దట్ ఐఎమ్ గోయింగ్ టు ఫైల్ ద డిఫమేషన్ కేసెస్ ఆల్సో. ఇది కాకుండా ఇప్పుడు నేను నా గురించి ఒక మాట చెప్పాలి. నా స్టూడెంట్ లైఫ్ అయిన తర్వాత కూడా నేను ఒక 4-5 సంవత్సరాలు ఐ వాజ్ ద RSU రాడికల్ స్టూడెంట్స్ అండ్ ఫౌండర్ మెంబర్. నేను 78-79లో అప్పటి నుంచి 85 వరకు ఇక్కడ ఉన్నప్పుడు RSU తరఫున చాలా కొట్లానండి. అప్పుడైన కేసులు దాదాపు 60-70 కేసులు తర్వాత మెల్లమెల్ల కొట్టేసింది. కాలక్రమేణా 85లో దాంట్లోకి వెళ్ళి బయటకు వచ్చి నా పని నేను వ్యాపారం చేసుకుంటూ పోతాను. ఇవాళ మీకు కొన్ని చూపిస్తాను. అంటే I sweat my blood to build my business empire, as well as after joining the politics, I sweat my blood to build the party where when everybody left after enjoying the big positions when party was in ruling, after party lost the power, they went to the different places and again back. But I was the person who built the party. To build the party, I sweat my blood. నా ఎంపైర్ బిజినెస్ ఎంపైర్ చేసుకున్న దీనికి ఇగో ఎన్టీ రామారావు గారితో ఇది 86లో ఊట్నూరులో కుమ్రమేం కాంప్లెక్స్ కట్టిన నేను కన్స్ట్రక్షన్ యాజ్ ఎ కాంట్రాక్టర్.
కుమ్రమేముల కాంప్లెక్స్ కట్టిన తర్వాత 86 ఐ వాజ్ ఓన్లీ 26 years old దెన్. కడితే ఆయన ఎన్టీ రామారావు గారు వచ్చి చూసి అదే ఏంటి ఈ అడవిలో అద్భుతంగా కట్టిందని చెప్పి మాట్లాడిన తర్వాత అప్పుడు అక్కడ ఉన్న పిఓ గారు రత్నకిషోర్ గారిని ఎవరు కాంట్రాక్టర్ అంటే అక్కడ సార్ అంటే చెప్తే నన్ను పిలిచిండు. దగ్గరికి పిలిస్తే పోయిన తర్వాత బ్రదర్ చాలా చిన్నోళ్ళు ఎక్కువ అంటే ఏజ్ 26 సంవత్సరాలు అని చెప్పాను. చెప్పిన తర్వాత అప్పుడు గెడవ రామారావు గారు మంత్రి, ఆయన పక్కకుండా రామారావు గారు వెనుకోకుండా నన్ను పక్క పెట్టుకొని ఆ బిల్డింగ్ ఇనాగ్రేట్ చేసిండు. చేసిన తర్వాత నేను బిచ్కి వచ్చి దక్షిణ యాక్సిడెంట్ 87లో అయితే 36 గంటల ట్రాక్ మంచిర్యాల దగ్గర నేనే కట్టించాను. నేనేది నాకు ఏది ఫ్రీగా రాలే. ఐ స్విట్ మై బ్లడ్ టు బిల్డ్ ఎవ్రీథింగ్. ఆ తర్వాత 2020కి వచ్చి 2000 సంవత్సరంలో నేను రాజకీయాలకు వచ్చినప్పుడు నేను నా ప్రాంతం నుంచి వచ్చిన కాబట్టి నా ప్రాంతానికి ఏదో చేద్దామనే తపనతో వచ్చింది తప్పితే నేను డబ్బులు సంపాదించుకొని రాలేదు. అది ఎక్కడైనా ఇలా కనబడింది నాకు. ఆ పేపర్లు, కాగితాలు, నా సెట్లు, లోన్లు అన్నీ కనబడతాయి. ఇక్కడ ఏం లేదు. మిగిలింది నేను జాయిన్ అయినప్పుడు పార్టీ అధికారం లేదు. టీడీపీ అధికారం ఉన్నప్పుడు 2000 సంవత్సరంలో పార్టీలో జాయిన్ అయినాను. కిందికి వెళ్ళి ఆర్గనైజేషన్ బిల్డ్ చేసుకుంటూ వచ్చి నాకు ఎన్ని రకాల మోసం జరిగింది, ఎన్ని రకాలు జరిగింది నాకు తెలుసు. 2004లో పార్లమెంట్ టికెట్ కాంగ్రెస్ అధిష్టానం సిఈసి డిక్లేర్ చేసిన తర్వాత అప్పటి వరకు టీఆర్ఎస్ వాళ్ళు ఏ స్టేజ్లో కూడా ఎంపీ టికెట్ అలయన్స్లో వాళ్ళు ఆదిలాబాద్ అడగలే. నాది డిక్లేర్ అయిన తర్వాత ఏ పెద్ద మనుషులు ఎవరెవరు దాన్ని కట్ చేసిండ్రు, ఎవరు నన్ను కట్ చేసిండ్రు నాకు తెలుసు అవన్నీ. ఆ తర్వాత టీటీడీ బోర్డు మెంబర్ చేసిన నేను. చరిత్రాత్మకమైన 2 నిర్ణయాలు తీసుకున్న బోర్డు మెంబర్ ఉండి నేను అందరూ అగెనిస్ట్గా తీసుకున్న నిర్ణయాలు. 1000 కాల మండపం కట్టాలంటే నేను ఖచ్చితంగా ఒప్పుకొని చెప్పిన డిఫర్ అవుతా అని చెప్పిన దాన్ని కట్టనివ్వలేదు. నేను వ్యతిరేకంగా వేసిన కాబట్టి అది ఆగిపోయింది ఆడ. ఇలా గుడి మంచిగా ఉంది ఆడ. ఆ తర్వాత అప్పుడు దీదెన్ సీఎం రాజశేఖర రెడ్డి గారు సరే రోప్వే కడితే బాగుంటుందని ఆలోచనతో రోప్వే కూడా అదిగా నేను అగెనెస్ట్ చేసిన. ఆ 2 రాకుండా కాపాడిన టీటీ బోర్డు నుండి. టీటీడీ బోర్డు మెంబర్కు కుటుంబ సభ్యులకు నాకు కలిపి 6 ఫ్రీ దర్శనాలు ఉంటాయి. ఉన్నప్పుడు ఎక్కనాడు ప్రతి రూపాయి కట్టిన నేను. ఇవాళ కూడా అవకాశం ఈరోజు పోయినా కడతా నేను. వాళ్ళు వెహికల్ ఇస్తారో ఆ వెహికల్ కూడా పేమెంట్ చేస్తాను నేను. ఫ్లైట్ టికెట్లు ఇస్తారు, ఫ్లైట్ టికెట్ కూడా ఒక్కడు కూడా రూపాయి తీసుకోవాలి. ఇది నా టీటీడీ చరిత్ర. ఆ తర్వాత 2005 నవంబర్లో బ్యాంక్ చైర్మన్ ఇచ్చారు నాకు. సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ ఇస్తే 65 మంది సొసైటీ సభ్యులు ఉంటే కాంగ్రెస్ పార్టీ 28 ఉన్నాయి, టీడీపీ 33 ఉన్నాయి. సమ్హౌ ఐ కుడ్ మేనేజ్ టు గెట్ ద ఇనామస్ చేసి మొత్తం చేసిన తర్వాత ఆ బ్యాంకు పరిస్థితి సెక్షన్ 11కి పోయి ఆర్బీఐ బ్లాక్ లిస్ట్లో పెట్టి, ఆప్కాప్ బ్లాక్ లిస్ట్లో పెట్టి, నాబార్డ్ బ్లాక్ లిస్ట్లో పెడితే 23 బ్యాంకులలో మా బ్యాంక్ 19వ నెంబర్. నేను తీసుకున్న 15 నెలలు 15 మంత్స్ లోపల బ్యాంకును రివైవ్ చేసి మళ్ళీ 4వ నెంబర్ తీసుకొచ్చాను. 15 నెలలు మాత్రమే ఉన్నాను నేను. ఆ తర్వాత ఎమ్మెల్సీకి వచ్చాను. ఇక ఎమ్మెల్సీ తర్వాత మీకు అంత తెలిసి నేను చెప్పడం అవసరం లేదనుకుంటా. ఇక ఇట్లా నేనేం నాకు ఏది రెడీమేడ్ రాలే. నేను ఎక్కడ ఓసారి నేను ఎక్కడ అడిగితే ఎక్కడ వచ్చిండ్రు. ఇంకో సాక్షి ఇంకా కంటిన్యూస్ నేను ఓడిపోలే. నేను అడిగిన కాడ టికెట్ ఇవ్వకుండా నన్ను ఇంకొకడ పంపించారు ఎలక్షన్ టైంకు. తర్వాత నాకు ఇచ్చిన టికెట్ 2 సార్లు ఇస్తే ఒకసారి ఓడిపోయిన, ఒకసారి గెలిచిన మంచిర్యాలను ఓడిపోవడానికి కూడా కారణం ఇవాళ స్పష్టంగా చెప్తున్నా. ఆ దినం రాష్ట్రంలో 20 లక్షల ఓట్లు తీసేసి సింపుల్గా వీళ్ళందరూ మా పార్టీ వాళ్ళందరూ పోయి ఎలక్షన్ కమిషన్ అడిగితే తీసేసినా సారీ అని రజత్ కుమార్ అప్పటి సీఈఓ చెప్పాడు. దాంట్లో కూడా నేను బాధితున్నా. ఎందుకు బాధితున్నా అంటే నా కాన్స్టిట్యున్సీలో నేను అసెంబ్లీ పోటీ చేసినప్పుడు డిసెంబర్ 3కు 7th పోలింగ్ అయినట్టున్నది. పోలింగ్ అయినప్పుడు 2,25,000 ఓట్లు మాత్రమే ఉన్నాయి. నేను ఓడిపోయింది 4,800 ఓట్లతోటి. మళ్ళీ మా కొత్త ఓటర్ లిస్ట్ తయారు కాలే. డిసెంబర్లో అయిపోతే జనవరి 1కు మళ్ళీ ఓటర్ లిస్ట్ వచ్చింది. ఆ ఓటు పార్లమెంట్ కోసం. ఆ పార్లమెంట్ ఓటర్ లిస్టులో 2,56,000 ఓట్లు ఉన్నాయి. 31,000 ఓట్లు నా కాన్స్టిట్యూన్సీలో తీసేసాను కాబట్టి నేను ఓడిపోయింది 4,800 తోటి. అంటే వాళ్ళ పుణ్యం అంటే ఓడిపోయాను, నేను ఓడిపోలే. మొన్న గెలిచిన దాంట్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో 2వ నెంబర్ 3 కాంగ్రెస్ 2వ నెంబర్ ఉన్నా, రాష్ట్రంలో 3వ నెంబర్ ఉన్నట్టుంది. అది 57% ఓటుతో గెలిచిన. ఇవాళ గెలిచిన తర్వాత కూడా యాంటీ ఇంక్యుమెన్స్ కాకుండా 77% వచ్చింది నాకు. అది గుండె మీద ధైర్యంగా చెప్పగలుగుతా. ఇక మిగిలిన ఇంకా వాళ్ళ లెక్క నేనేం రెడీమేడ్ రాలేదు, రెడీమేడ్ తయారు కాలేదు. నాకు గాడ్ ఫాదర్ రాజకీయాలు లేరు, గాడ్ ఫాదర్ బిజినెస్లు లేరు, అంతా నేను చేసుకున్నదే. దీనికి సంబంధించి దేనికైనా సిద్ధంగా ఉన్నా, ఏ పేపర్ ఎవిడెన్స్ వాళ్ళు తీసుకురామని చెప్పి నేను సిద్ధంగా ఉన్న చర్చ కూడా పోట్లాడతా. అనవసరంగా వేగ చేసి ఇచ్చిపెట్టే ప్రసక్తి లేదు. ఇచ్చిపెడతామా ఇక ఇప్పటిదాకా నేను ప్రెస్లో మాట్లాడే అవసరం రాలేదు, నేను మాట్లాడలేదు. ఇది పర్సనలైజేషన్ చేసింది కాబట్టి ఈరోజు మాట్లాడాల్సింది మాట్లాడుతున్నా. ఖచ్చితంగా దేనికి సంబంధించిన సిద్ధంగా ఉన్నాం. నేను వాళ్ళ లెక్క వేగంగా మాట్లాడలేదు. ఎందుకంటే నేను మొన్న పొద్దున పేపర్లు వచ్చినది మంచిర్యాలలో ఉన్నా. నేను మంచిర్యాల పేపర్ వచ్చిన తర్వాత నాకు ఆల్రెడీ
ఆల్రెడీ ప్రీ ఆక్యుపైడ్ ప్రోగ్రామ్ ఉండి చేసుకొని నిన్న పొద్దున వచ్చిన నేను పొద్దున వచ్చినాక మొత్తం పేపర్లను కలెక్ట్ చేసుకున్న దానికోసమే ఈరోజు అది పేపర్ ప్రెస్ మీట్ కూడా పీసీసీ గారి పర్మిషన్ తోటి సీఎం గారికి మెసేజ్ పెట్టి పర్మిషన్ తీసుకొని ప్రెస్ మీట్ పెడుతున్నాను. అట్లా వేగంగా నేను ప్రెస్ మీట్ పెట్టాను. ఇది వరకు నేను పెట్టాల్సిన అవసరం ఇవ్వాలి. అలాగే పర్సనల్గా చేసిన ఒకటి ఇచ్చినాం. మా పిఏ గారు మొత్తం మీకు ఇప్పుడు ఏది చెప్పినో ప్రతి పేపర్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి పేపర్ కరోనాలకి పెట్టి 10 ఇచ్చేసి ఇంకా తక్కువ పడితే జిరాక్స్ ఇచ్చేసి ఇంకేమైనా సందేహాలు అంటూ అడగని చెప్తా. నాకేం భయం లేదు. ప్రతి సందేహం మీకు సందేహాలు అవసరం ఏ సందేహం 100 అడిగినా నేను చెప్తా జవాబు. ఇంకోటి ఏంటంటే ఒకటే లాస్ట్ పాయింట్ చెప్తా. మా ఉమ్మడి జిల్లాలో 10 అసెంబ్లీలు ఉంటాయి. 10 అసెంబ్లీలో కాంగ్రెస్ మొత్తం మొన్న పోటీ చేసినప్పుడు నేను ఒక్కనే కాంగ్రెస్ అని, మిగతా 9 మంది ఐదర్ హైబ్రిడ్ ఆర్ పారాచూటర్స్. ఇంకొక విషయం ఏంటంటే మా వైఫ్ జిల్లా అధ్యక్షురాలుగా 2019 నుంచి 25 వరకు చేసింది. మంచిర్యాల జిల్లాలో 3 పూర్తి కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల. ఖానాపూర్ కాన్స్టిట్యున్సీలో ఒక మండలం ఉన్నది, జన్నారం మండలం. ఈ 4 కాన్స్టిట్యున్సీలు మాత్రమే కాంగ్రెస్ గెలిచింది ఆ జిల్లాలో. ఉమ్మడి జిల్లాలో 10కి వెళ్ళి గెలిచిన ఈ 4 కాన్స్టిట్యున్సీలే. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు కాంగ్రెస్ పార్టీకి మేము మీ కాంట్రిబ్యూషన్ ఎంత చేసినాం, ఎట్లా కలిసి మరి మిగతా దగ్గర గెలవలేదు. ఫైనల్గా చెప్పేది ఒకటే, నేను 2000లో రాజకీయాలకు వచ్చిన, టీడీపీ అధికారులు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ చేరాను. 4 సంవత్సరాలు అపోజిషన్ ఉన్నాం, 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాం, మళ్ళీ 10 సంవత్సరాలు టీఆర్ఎస్లో అపోజిషన్ ఉన్నాం. ఎన్నడూ కూడా ఇంచు కూడా తగ్గకుండా బరాబర్ పోరాటం చేసిన, కొట్లాడుకున్నాం. ఇక ఇప్పుడు ఎక్కడెక్కడ పోతాను, మళ్ళీ జిల్లాలంతా మేము నాశనం అయిపోతాం, మళ్ళీ ఏమవుతారో ఇంకోటి అవుతారో నేను చేస్తున్నారు. ఈ ఊకదంపుడు మా ఉపన్యాసాలకు లేకపోతే అలిగేషన్లకు భయపడేది. అలిగేషన్లు ఒకవేళ నేను తప్పు చేసి ఉంటే అందరం ఒకట ఈ తప్పు చేసిన ఒప్పుకుండా భయపడేది లేదు. నేనేం భయపడే ప్రసక్తే లేదు. ఎవరు కూడా భయపడను. ఇంతవరకు తల వంచే ప్రసక్తి కూడా రాదు. తల వంచే పరిస్థితి వచ్చినా నేను ఈ లోకం భూమి మీద మాత్రం ఉండాలి.